ముంబైలో అటల్ సేతు బ్రిడ్జ్ అని రీసెంట్ గా స్టార్ట్ చేశారు మొన్న జనవరిలో. ఇండియాలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్నటువంటి సిటీ ముంబైగా చెప్పుకోవచ్చు ఇండియా మొత్తం మీద. మనం హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ముంబై చాలా పెద్ద మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఇండియాకి ఫైనాన్షియల్ రాజధాని అవడంతో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది ముంబైలో. ఆ ట్రాఫిక్ కంజెషన్ ని సెట్ చేస్తూ అటల్ ఆ, ఈ యొక్క ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ చాలా హెల్ప్ఫుల్ అయింది నిజానికి. చాలా వెరీ ట్రూత్ కూడా. అయితే దానికి సంబంధించి రష్మిక మందన్ ఒక వీడియో చేసింది. అంటే దాంతో పాటు అనేక రోడ్స్ గురించి ఇండియాలో ఈ మధ్య జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి కానీ వీడియో రిలీజ్ చేసింది. దాన్ని నరేంద్ర మోడీ ఆబ్వియస్లీ ఆయనకి నచ్చుతుంది కదా, మరి ఆయన ప్రభుత్వంలో చేసింది కాబట్టి. సో దాన్ని ఆయన షేర్ చేశారు, బాగానే ఉంది. రష్మికని చాలా మంది ఈ విషయంలో తిడుతున్నారు. ఇందులో రష్మిక చేసింది తప్ప, రైట్, ఆమె ఏ తప్పు చేసింది లేదా ఏం కరెక్ట్ చేసింది అనేది మాట్లాడుకుందాం అని ఒక చిన్న వీడియో. సో రష్మిక ఏ రకమైనటువంటి తప్పు ఇందులో చేసిందంటే, ఆమె చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేకపోవచ్చు, కానీ రష్మిక అనండి, ఒక సెలబ్రిటీ, సినిమాకి సంబంధించి సెలబ్రిటీ, స్పోర్ట్స్ స్టార్ అనండి, దేశంలో ఉన్నటువంటి ఎనీ ఫేమస్ పర్సనాలిటీ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాజిటివ్స్ మాట్లాడేటప్పుడు అది పిఆర్ కిందకి రాకూడదు. డెఫినెట్లీ రష్మిక చేసిన మనకు పిఆర్ కింద వస్తుంది. ఎందుకంటే గడిచిన ఫోర్ ఫేజెస్ ఆఫ్ ఎలక్షన్ తర్వాత ఇంకా 3 ఫేజ్లు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఆమె ఆ వీడియో రిలీజ్ చేసింది కాబట్టి డెఫినెట్లీ పిఆర్ కిందకి వస్తుంది. అంతకు ముందు రిలీజ్ చేసిన పిఆర్ లాగానే అనిపించింది. ఎందుకంటే రష్మిక మాట్లాడిన మాట తీరు, ఏఎన్ఐ మైక్, ఏఎన్ఐ అంటేనే కంప్లీట్ ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వానికి ఆల్మోస్ట్ అమ్ముడుపోయినటువంటి జర్నలిజం అది. సో వాళ్ళు మైక్ పెట్టి చేశారు కాబట్టి డెఫినెట్లీ పిఆర్ అనే విషయం మనకు అర్థమైపోతుంది. సార్ పిఆర్ చేయకూడదా? ఎందుకు సెలబ్రిటీస్ పిఆర్? పిఆర్ అంటే పబ్లిక్ రిలేటెడ్ స్టంట్స్ చేయడం. అట్లా ఎందుకు తప్పు అంటే, మీరు ఎవరైనా సరే ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ తీసుకోండి, సినిమా పర్సనాలిటీ తీసుకోండి, ఏ దేశం అయినా తీసుకోండి, ఆ దేశంలో ఉండేటువంటి పాజిటివ్స్, ఆ దేశంలో గత ప్రభుత్వాలు అంటే అప్పటి ప్రభుత్వం గత 5 ఏళ్ళు 10 ఏళ్ళగా చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు అదే ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల విషయంలో కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. అట్లా మాట్లాడని పక్షంలో జనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. తిట్టకూడదు, అబ్యూజ్ చేయకూడదు. రష్మిక కావచ్చు, ధోని కావచ్చు, సచిన్ కావచ్చు, ఎవరైనా. సో అమితాబ్ బచ్చన్ కావచ్చు, షారుఖ్ కావచ్చు, తిట్టకూడదు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకూడదు. డెఫినెట్లీ చాలా సీరియస్గా వాళ్ళని కండెమ్ చేయాలి. ఎందుకు అంటే, ఒక సినిమా సెలబ్రిటీ అని, ఒక స్పోర్ట్స్ సెలబ్రిటీ అనే వ్యక్తుల్ని మనం మెదడుల్లో చాలా సీరియస్గా వాళ్ళని మన జీవితాల్లో తీసేసుకుంటాం. వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనేటువంటి మెంటాలిటీస్ ఇండియాలో విపరీతమైనటువంటి మెంటాలిటీస్ ఉంటాయి. 90% ఆఫ్ ద మెంటాలిటీస్ ఇండియాలో ఒక సినిమా సెలబ్రిటీ, ఒక రష్మిక లాంటి వాళ్ళు, ఒక ధోని లాంటి వాళ్ళు మాట్లాడితే ఎగబడి చూసి వాళ్ళు చెప్పింది నిజం అని నమ్మే పరిస్థితిలో ఉంటాం. అలాగే రష్మిక అబద్ధం చెప్పింది నేను అట్లా. కానీ ఏదైతే నువ్వు పాజిటివ్స్ బయటికి తీసుకొచ్చి చూపించావో, నెగిటివ్స్ని కూడా ప్రభుత్వానికి సంబంధించి జరిగినప్పుడు క్వశ్చన్ చేయాలి. ఒక మణిపూర్ అనండి, సరే మణిపూర్ దాకా ఎందుకు, ఆమె చేస్తున్నటువంటి ఆ వీడియో చుట్టుపక్కల మెట్రో స్టేషన్స్ ఉంటాయి, ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఉంటాయి. ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ముంబైలో ఎంఎంటీఎస్ ట్రైన్స్లో వెళ్ళడానికి. ట్రైన్స్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేయరు గవర్నమెంట్ వాళ్ళు. ట్రైన్స్కి సంబంధించినటువంటి టైమింగ్స్ని తక్కువ టైంలో ఎక్కువ ట్రైన్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోరు. అట్లాగే ఒక డిసిప్లైన్ని, ఎంఎంటీఎస్లో అయినా మెట్రోని, ఒక డిసిప్లైన్ని, తరతరాలుగా డిసిప్లైన్ అలవాటు చేసేటువంటి కాన్సెప్ట్ని వీళ్ళు ఎక్కడ తీసుకురాలి. ఒక 2-3 ఏళ్ళు డిసిప్లిన్ స్ట్రిక్ట్గా పెడితే చాలా డిసిప్లైన్డ్గా ఫ్యూచర్ తరాలు కూడా వెళ్తాయి. ఇటువంటివి ఏమీ లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నిర్వీర్యం చేస్తూ, ముంబైలో కూడా చాలా చోట్ల రోడ్లు అంత బాగు. నీకు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళాలంటే బోళ్ళంత ట్యాక్సీలు కూడా కట్టాలి. 2 గంటల ప్రయాణం 20 నిమిషాల్లో అయిపోతుందంటే డెఫినెట్లీ మంచి విషయం, ఎవరు క్రిటిసైజ్ చేయట్లా. బట్ ఏంటంటే దాంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని ప్రస్తావించాలి. అట్లాగే అవతల పక్క ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండి ముంబైలో అసలు బాగోదు. మిగతా చోట్ల ట్రాఫిక్ కంజెషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు ఇది సెట్ చేశారు, ఇంకొన్నాళ్ళకి వేరే సెట్ చేస్తారు అని కవరింగ్ ఇచ్చుకోవడం అంటే అది అత్యంత సిగ్గుమాలినటువంటి చర్య. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టడానికి, ఒక థింగ్ ఇట్లా ఒక బిగ్గెస్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా చేయడానికి ప్రభుత్వాలకి చాలా తక్కువ టైం పడుతుంది. ఎవరో దాకా ఎందుకు, మన శత్రు దేశం, మనం శత్రువుగా కన్సిడర్ చేసేలాగా తయారు చేసినటువంటి చైనా దేశాన్ని తీసుకుంటే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు కానీ, జపాన్ తీసుకోండి, జపాన్ కానీ, ఈ దేశాల్లో వాళ్ళు కడుతున్నటువంటి కట్టడాలను మీరు చూస్తే ఎంత ఫాస్ట్గా కడుతున్నారో, ఎంత త్వరగా వాళ్ళు ఎంత తక్కువ టైంలో పెద్ద పెద్దవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ. ఈరోజు ముంబైలో వర్షం పడితే రోడ్ల మీద కార్లు తేలుతూ ఉంటాయి.
ఈరోజు హోర్డింగ్ పడిపోయి 12 మంది చచ్చిపోయి దాని గురించి ఎందుకు మాట్లాడదు రష్మిక? ఇదే ముంబైలో కదా జరిగింది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ డెఫినెట్లీ మనం కండెమ్ చేయాలి. ఎందుకు అంటే వీళ్ళు కేవలం పాజిటివ్ విషయాలనే ప్రజల్లోకి ఇస్తున్నారు. వాళ్ళు చెప్పేది జనం నమ్ముతున్నారని ఇందాకే చెప్పా. సో పాజిటివ్స్ మాత్రం ఇచ్చేసి ఊరుకుంటే ఎట్లా? నెగిటివ్స్ కూడా చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం 10% 5% మంచి చేస్తుంది, 90% చెడు చేస్తుంది. ఆ 90లో మీరు ఒక 20 కూడా చెప్పకుండా చేసిన 10 5 మొత్తం చెప్పుకుంటూ భజన చేసుకుంటూ ఉంటే ప్రజల్ని మీరు తప్పుదారి పట్టించినట్టే కదా. రష్మిక ఉన్నారు ఇక్కడ, అవతల మౌర్య ఉన్నాడు, అదే ప్లేస్ రాహుల్ గాంధీ ఉండి రష్మిక ప్లేస్ షారుఖ్ ఖాన్ ఇంకెవరో ఉన్నారు కూడా ఇదే వర్తిస్తుంది. సో రష్మిక చేసింది తప్ప అంటే డెఫినెట్లీ తప్పు కిందకే వస్తుంది. ఎందుకు? వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపించి ఇంకో వైపుని అంతే తెలివిగా ధైర్యంగా మూసేయడం కిందకి. రష్మిక ఇష్టం, రష్మిక ఏమైనా చేసుకుంటుంది అంటే అది యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది సామాన్యుడికైనా ఇదే వర్తిస్తుంది, సెలబ్రిటీకైనా ఇదే వర్తిస్తుంది. కానీ సెలబ్రిటీ ఇంకా ఎక్కువ బాధ్యతతో ఉండాల్సినటువంటి సెలబ్రిటీ ఈ రకంగా ప్రవర్తించడాన్ని ఎవరూ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు, ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు. ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి ఈ దేశంలో. మీరు రాష్ట్రాలు తీసుకోండి, సౌత్ ఇండియా నార్త్ ఇండియా తీసుకోండి, ప్రభుత్వాలకే భజన చేసేటువంటి బృందం. మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఇదే వర్తిస్తుంది. సో మీకు నాకు సామాన్యులకి ఇది వర్తిస్తున్నప్పుడు సెలబ్రిటీలకు ఎందుకు వర్తించదు? వాళ్ళు ఏ రకంగా ప్రజల్ని ఇంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఈవిడ చెప్తున్నటువంటి బ్రిడ్జికి సంబంధించి ఎన్నో లోటుపాట్లు ఉంటాయి, ఆ విషయాలు ఎందుకు మాట్లాడరు? ఇందాక చెప్పినట్టు ముంబైలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇదే ముంబైలో ట్రాఫిక్ సంబంధించి ఓన్లీ ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నారు కదా, మెచ్చుకుంటున్నారు కదా, ఓకే. బట్ అవతల పక్క ఉన్నటువంటి అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా బయట పెట్టాల్సిన బాధ్యత ఎందుకు లేదు? ఇది డెఫినెట్లీ పిఆర్ఏ, ఇది కంప్లీట్లీ పిఆర్ స్టంట్ కిందకి వస్తుంది. రష్మికని క్రిటిసైజ్ చేయడం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఎవరన్నా అట్లా చేస్తే రష్మికని అబ్యూజింగో లేకపోతే తిట్టడం మాత్రం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు.